జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం లలితా సహస్రనామ స్తోత్రం యొక్క విశిష్టతను, మహత్యమును గురించి బ్రహ్మాండ పురాణం నుండి తెలుసుకుందాం. జగన్మాత శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి స్వరూపమైన లలితాదేవి యొక్క 1000 నామాలతో కూడిన స్తోత్రమే లలితా సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లలితాదేవి ఆవిర్భావం, లలితా సహస్రనామ స్తోత్రం విశిష్టత గురించి బ్రహ్మాండ పురాణంలో వ్యాసమహర్షి వివరంగా తెలియజేశారు. లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునకు అగస్త్య మహర్షికి జరిగిన సంవాద రూపంలో ఉంటుంది. లలితా సహస్రనామాలను 8 మంది వాగ్దేవతలు అయిన వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయని, సర్వేశ్వరి, కౌళిని అనే దేవతలు లలితాదేవి కోసం పఠించారని తెలియజేయబడింది. ఈ స్తోత్రంలో అనేక మంత్రాలు, సిద్ధి సాధనలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయి. బ్రహ్మాండ పురాణంలో 36వ అధ్యాయంలో లలితాదేవి యొక్క ఆవిర్భావం మరియు లలితా సహస్రనామ స్తోత్రం గురించి వివరంగా తెలియచేయబడింది. లలితాదేవి శక్తి స్వరూపిణి, సృష్టి స్థితి లయలకు అధికారిణిగా వర్ణించారు. భండాసురుడు అనే భయంకరమైన రాక్షసుని సంహరించేందుకు గాను జగన్మాత లలితాదేవిగా ఆవిర్భవించింది. భవిష్య పురాణంలో హయగ్రీవుడు శ్రీ లలితాదేవి యొక్క సహస్రనామ స్తోత్రంను 182 శ్లోకాలలో అగస్త్య మహామునికి ఉపదేశించారు. అంతేకాకుండా లలితా సహస్రనామ స్తోత్రంను పఠించడం వల్ల కలిగే ఫలితాలను 84 శ్లోకాల రూపంలో ఫలశ్రుతిగా తెలియచేశారు. ఇప్పుడు ఈ 84 శ్లోకాల ఫలశ్రుతిలో కొన్ని ముఖ్యమైన శ్లోకాల అర్థాలు తెలుసుకుందాం. లలితా సహస్రనామ స్తోత్రం కలియుగంలో మానవుల దోషాలను పోగొట్టే ఆయుధం. లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న 1000 నామాలు అతి రహస్యమైనవి, జగన్మాతకు ఎంతో ప్రీతికరమైనవి. ఇటువంటి స్తోత్రం గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు. అన్ని రకాల రోగాలను, వ్యాధులను నయం చేసి ఆయువు, ఆరోగ్యాన్ని కలిగించే స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. ఎవరు అయితే ఈ స్తోత్రంను ప్రతిరోజు పఠిస్తారో వారు గంగా మొదలగు పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా ప్రతిరోజు భక్తితో పఠించిన వారికి 1,000,000 లింగాలను ప్రతిష్ఠించిన ఫలితం, 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని కూడా పొందుతారు. ఈ స్తోత్రంలో ఉన్న 1000 నామాలు పఠించిన వారికి అనేక రకాలైన పాపాలు తొలగిపోతాయి. వారికి ఇష్టమైన తిథులు అయిన నవమి నాడు, పౌర్ణమి నాడు లలితా సహస్రనామ స్తోత్రంను పఠించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ 1000 నామాలను పఠించిన వారికి శత్రువుల మీద విజయాలను కూడా లభిస్తుంది. ఇంతటి మహత్యం, విశిష్టత కలిగిన లలితా సహస్రనామ స్తోత్రంను మనం కూడా పఠించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.